This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో యాక్చువల్గా ఈరోజు సెషన్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ చెప్దాము అని అనుకున్నాను యాక్చువల్గా. బట్ నా ప్లాన్ ఏంటంటే ఎట్లా మీకు వీకెండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దాకా చెప్పిన క్లాసెస్ అన్ని కూడా మీరందరూ ఒకసారి కోపప్ అయితే మంచిది. సో దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక సింపుల్ టాపిక్ తీసుకొని దాన్ని డిస్కస్ చేద్దాం ఈరోజు. సో కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఫస్ట్ వచ్చి deploy a Windows server in AWS, Windows and Linux server in AWS. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా విండోస్ సర్వర్ చూడలేదు ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పి. రెండోది ఏంటంటే ఇన్స్టాల్ nginx ఆన్ లైనక్స్ అండ్ దీని పేరు ఏంటి మనకి IIS సర్వర్ ఆన్ విండోస్ సర్వర్ అంటాను మీకు, ఆర్ విండోస్ సర్వర్. ఓకే రైట్. మూడోది వచ్చి యాడ్ అడిషనల్ స్టోరేజ్ ఆఫ్ 5 GB ఫర్ బోత్ లైనక్స్ అండ్ విండోస్ సర్వర్ అండ్ ఫార్మేట్ ఇట్ అండ్ పుట్ సమ్ డేటా ఇన్ ఇట్. ఓకే, అంతమించి ఏం లేదు. సో కాబట్టి మనకి ఒక విండోస్ సర్వర్ లైనక్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలో చేద్దాం, దానికి ఎలా లాగిన్ చేయాలా, దాంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఎలా ఇన్స్టాల్ చేయాలా, అడిషనల్ స్టోరేజ్ అనేది ఎలా కాన్ఫిగర్ చేయాలా మీకు అని చెప్పి, మరి కాంప్లికేటెడ్ కాకుండా సో దట్ లాస్ట్ 5 క్లాసెస్ మీరు ఒకసారి వీకెండ్ అంతా కూడా బాగా చూసుకున్నారు అనుకోండి, మనం నెక్స్ట్ వీక్ నుంచి మనం డీప్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎ సబ్జెక్టే మీకు, కాకపోతే నార్మల్ గా ఈ స్టెప్ ఇవన్నీ కూడా మీకు EC2 లో చెప్తాను అనమాట. బట్ సింపుల్ ఇది ఈజీ, ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. రైటా? ఓకే, లెట్స్ ప్రొసీడ్. ఫస్ట్ విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను, ఎందుకంటే విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసినాక అది అప్పు కావడానికి మీకు. సో కిషోర్, సో ఇట్స్ ఎ వెరీ జనరిక్ క్వశ్చన్, లాస్ట్ లో వెయిట్ చేయండి బేసిక్. ఓకే, అంత తొందర ఎందుకు, లాస్ట్ లో మీకు యాక్సెస్ అట్లా డౌట్ సెషన్ ఉంటుంది కదా, రైట్? ఓకే, మిమ్మల్ని అంటలేదు కానీ ఒక ఫ్లోలో పోయేటప్పుడు టకాని బ్రేక్ అయ్యింది మీకు. ఇప్పుడు చూడండి, టకానికి డిస్టర్బ్ అయింది, బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోవాలి నేను. ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇప్పుడు అడగడం రిలవెంటా కాదు, ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ చెప్తున్నాను అనుకోండి, మీరు తీసుకొచ్చి డేటాబేస్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రిలవెంట్. ఆ టైంలో వెళ్ళదు, లాస్ట్ డౌట్స్ ఉన్నప్పుడు అడగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీకే ఇబ్బంది, ఎందుకంటే నేను బ్రేక్ అవుతాను, మళ్ళీ వెనక్కి రావాలి, ట్రైనర్ గా వెనక్కి వచ్చి తీసుకురావాలా, ఆ మూమెంట్ తీసుకుని కష్టం అవుతుంది. సో థింక్ అబౌట్, ఈజ్ ఇట్ ఎ రిలవెంట్ క్వశ్చన్, మనం ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏనా అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి ఆలోచించండి. ఓకే రైట్. నౌ ఓకే, సో కాబట్టి ఫస్ట్ విండోస్ సర్వర్ లాంచ్ చేద్దాము, ఆ తర్వాత లైనక్స్ సర్వర్ లాంచ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి మీకు? ఫస్ట్ EC2కి వద్దాం. మనకు ఆల్రెడీ VPC ఉందండి, మనం ఏం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, విండోస్ సర్వర్ ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేయండి. డిఫాల్ట్ గా విండోస్ 22 బేస్ సరిపోతుంది మనకి. సో కిందకి రండి, T2 మైక్రో. అయితే విండోస్ సర్వర్ అనేది కొంచెం ఏనుగు లాంటిది బై ద వే. సో దానికి సింపుల్ గా మీరు సింపుల్ భోజనం పెడితే తిరగదంతుందన్నమాట, మోపులు పెట్టాలి. సో కాబట్టి మీరు T2 మైక్రోలు అంతా పెడితే వర్కౌట్ కాదు. 1 CPU 1 GB ర్యామ్ అనేది మీకు లైనక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు విండోస్ కి వచ్చేసరికి అట్లీస్ట్ T2 మీడియం అన్న ఇవ్వాలి మీకు, బట్ నేను T2 లార్జ్ ఇస్తాను. 2 CPU 8 GB ర్యామ్ ఇది ఇస్తాను. తర్వాత వచ్చి నేను రెగ్యులర్ గా వాడే కీ పేరు వచ్చి ఇదండి, ల్యాప్టాప్ కి అంటాను. మీరు కూడా ఒకసారి కీ పేరు క్రియేట్ చేస్తే మీరు పదే వాడుకోవచ్చు. అదేం VPC డిపెండెంట్ కాదు. ఈ VPC లో కీ పేరు ఆ VPC లో వాడు అదేం లేదు. ఒక్కసారి కాదు, రీజియన్ డిపెండెంట్. ఈ రీజియన్ లో క్రియేట్ చేసిన కీ పేరు ఇంకో రీజియన్ లో ఉండదు మీకు, బట్ ఏ VPC లో అయినా వాడుకోవచ్చు. కిందకు వచ్చి మనం ఏం క్రియేట్ చేసాము, B54 కదా, 55 కదా, 55 ఇచ్చేయండి. మనం ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ కూడా వాడుకోవచ్చు. మీరు చూసా అలా ఆల్ ట్రాఫిక్ ఇచ్చారు చూడండి. సో కాబట్టి ఒకసారి సెక్యూరిటీ గ్రూప్ VPC లో ఉంటే అది వాడుకోవచ్చు, కీ కూడా మీరు పదే వాడుకోవచ్చు. మీకు ఎందుకు నేను ఎక్కువగా విండోస్ వాడను అంటే అవసరం ఉంటేనే వాడతాను. రెగ్యులర్ గా
వాడిని, ఎందుకంటే దానికి ఎక్కువ ర్యామ్, సిపియు అండ్ స్టోరేజ్ కూడా చూడండి. మీకు లైనక్స్ అనుకోండి 8 జీబీతో అయిపోతుంది, వేరే విండోస్ లాంచ్ చేసి 30 జీబీ ఇవ్వాలి మీకు, అది ప్రాబ్లం. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ అనండి మీకు లాంచ్ అనండి మీకు. ఓకే, డన్. సరే, నెక్స్ట్ ఏం చేస్తానంటే మీకు లైనక్స్ సర్వర్ లాంచ్ చేయాలి. లైనక్స్ సర్వర్ ఎలా లాంచ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. అయితే పదే పదే ఈ స్టెప్స్ అన్ని చేయడం, లాంచ్ ఇన్స్టెన్స్ అన్ని సెలెక్ట్ చేయడం కాకుండా మీరు ఒకటి చేయొచ్చండి. ఏం చేయొచ్చు అంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాంచ్ టెంప్లెట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, AWS B55 అమెజాన్ లైనక్స్ 2 అందాము మీకు. సో కిందకి రండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా సెలెక్ట్ చేస్తాం. అంటే ఎలాగా, ఇక్కడ క్విక్ స్టార్ట్కి వచ్చి అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేస్తాను. అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసి అమెజాన్ లైనక్స్ 2 తీసుకుంటాను. తర్వాత అంటే మనం ఒక టెంప్లెట్ తయారు చేస్తున్నాం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈ ఫస్ట్ టైం మాత్రం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాము. కిందకు వచ్చి ఏం చేస్తాను, మీకు ల్యాప్టాప్ కి సబ్నెట్ ఏమిద్దాం మీకు, ఇక్కడికి వచ్చి AWS-B55 అన్నాం అనుకోండి. మీకు ముందు హైఫన్ లేదనుకోండి, B55 అన్నాను అనుకోండి. పబ్లిక్ సబ్నెట్ 1 సెలెక్ట్ చేస్తాను. సెక్యూరిటీ గ్రూప్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి అలౌ ఆల్ అని ఇచ్చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మనకి 8 GB సరిపోతుంది, ఏం అవసరం లేదు. సో దాంతో పాటు కిందకు వచ్చి అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ఎప్పుడైనా సరే పబ్లిక్ IP అసైన్ కావాలని చెప్పి ఎనేబుల్ అని ఇస్తాను. ఆ తర్వాత కిందకు వచ్చి ఇంకేం లేదు. రిసోర్స్ ట్యాగ్ దగ్గరకు వచ్చేసరికి నేను ఏం చేస్తాను, నేమ్ అని చెప్పి AWS B55 test server 01 అంటాను. ఇలా ఇచ్చి ఇంకా నేనేం చేస్తానంటే అడ్వాన్స్ సెట్ డీటెయిల్స్ కి వచ్చి ఏం అవసరం లేదు. కిందకు వస్తే ఇక్కడ వచ్చేసరికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూజర్ డేటా అని ఉంటుందండి. యూజర్ డేటా అంటే ఏంటంటే, నాకు లైనక్స్ సర్వర్ క్రియేట్ అయిపోయినాక, ఏ సర్వర్ అయినా క్రియేట్ అయిపోయినాక ఇక్కడ మీరు ఇచ్చిన కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అయి ఇన్స్టాల్ అవుతాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అయిపోయినాక నాకు వచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో mkdir ముందు సూడో అని ఇస్తాను, అంటే సూపర్ యూజర్ టు mkdir అని చెప్పి రూట్ ఫోల్డర్ కింద మెగాస్టార్ అని క్రియేట్ చేద్దాం. ఓకే, సో మీరు ఒకవేళ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే సూపర్ స్టార్ పెట్టుకోండి. ఓకే, నౌ అండ్ దెన్ నేనేం చేస్తాను, మీకు దానికంటే ముందు ఏం చేస్తానంటే, మనం దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎంజినిక్స్ అంటామండి. మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎంజినిక్స్ అంటాం మీకు. సో ఆ ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయడానికి మన దగ్గర ఏమేం కావాలంటే m update -y ఒక 4 కమాండ్స్ ఇస్తాను. ఈ 4 ఇలా ఇచ్చి 5వ కమాండ్ ఏంటి, మనకి ఈ 5 కమాండ్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చి m update అంటే ప్యాకేజెస్ అప్డేట్ చేస్తుంది. తర్వాత ఎంజినిక్స్ అనే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తుంది, దాన్ని స్టార్ట్ చేస్తుంది. అనేబుల్ చేయడం అంటే ఏంటంటే సిస్టమ్ CTL అనేబుల్ అయిన ఎంజినిక్స్ అంటే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఒకవేళ సర్వర్ రీబూట్ అయిపోయినాక సర్వర్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి మనం ఏదైతే హోస్ట్ నేమ్ ఇచ్చామో, లేదా నేను తీసేసి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా పేరు ఇస్తే ఆ పేరు వస్తుంది మీకు. బట్ ETC హోస్ట్ నేమ్ అని ఇస్తాను. ETC హోస్ట్ నేమ్ ఇస్తే మీకు ఆ హోస్ట్ నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట మీకు. సో ఇది తీసుకొని ఒకసారి మీకు చాట్ లో కూడా పెట్టాను. అది నేనేం చేస్తాను, తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను, ఇక్కడ ఇద్దాం. అలాగే నేనేం చేస్తాను, mkdir మెగాస్టార్ అని ఇస్తాను. సో ఓకే, ఇలా ఇచ్చాం. ఇలా ఇచ్చి మనం క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్ అంటానండి. మీకు క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్ అన్నాక ఇక మీదట మీకు ఏమన్నా స్టక్ అని ఒక మిషన్ కావాలనుకోండి, మీకు ఇది మన ఎక్కడ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేయడం, ఇక్కడికి రావడం, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అనడం, మీకు
ఇంకేం వెనక ముందు ఏం చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. మేబీ ఒకవేళ మీకు మోర్ సర్వర్స్ కావాలంటే రెండుని కాస్త ఒకటి కాస్త రెండు మూడో చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ గా మీరు ఇచ్చినవి అన్ని సెలెక్ట్ అయిపోయినాయి చూడండి అయినాయా, ఇంక్లూడింగ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా కిందకు వస్తే అయిపోయి ఉంటాయి మీకు. ఇంకా మనం రోల్స్ గురించి మాట్లాడలేదు. ఇంకా కావాలంటే ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను అడ్మిన్ రోల్ ఆఫ్ మీకు ఉండదులేండి, మీరు ఇది ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇంతకు ముందులాగా క్రియేట్ ఇన్స్టెన్స్ నెక్స్ట్ అవసరం లేకుండా మీకు ఒక లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేస్తే అయిపోయింది. సరే మనం ఏం చేద్దాం, EC2కి వచ్చాం అనుకోని మనకి ఇప్పటికి విండోస్ సర్వర్ వచ్చేసి ఉండాలి. అది రావడానికి టైం పడుతుంది. విండోస్ సర్వర్ ఇక్కడ ఉంది, అది సెలెక్ట్ చేసి కనెక్ట్ RDP క్లయింట్ గెట్ పాస్వర్డ్. మీ పెమ్ ఫైల్ ఉంది కదా, మీ పెమ్ ఫైల్ ని సెలెక్ట్ చేయాలి. నా పెమ్ ఫైల్ ఎక్కడ పెట్టాను, ఐ థింక్ C డ్రైవ్ ఎక్కడ ఉండాలి. PPK కాదు పెమ్. ఓకే, డీక్రిప్ట్ అన్నారు అనుకోండి, పాస్వర్డ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ MSTSC మైక్రోసాఫ్ట్ టెర్మినల్ సర్వీసెస్ కన్సోల్ షార్ట్ ఫామ్ లో RDP అంటాం. ఏమంటాం, RDP రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. సరే అదేం సార్ RDC కదా, అందరు RDP అంటారండి, అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ అని. ఓకే రైట్, ఇక్కడికి వచ్చి ఈ పబ్లిక్ DNS కాపీ చేసి ఇలా ఇచ్చి కనెక్ట్ అన్నారు అనుకోండి, మీకు యూజర్ నేమ్ అడగాలి. యూజర్ నేమ్ బై డిఫాల్ట్ గా విండోస్ మెషిన్ కి ఎప్పుడు అడ్మినిస్ట్రేటరే ఉంటుంది. పాస్వర్డ్ ఈ బడా పాస్వర్డ్ ఇక్కడ కాపీ చేసుకొని ఇలా ఇచ్చి మనం క్లిక్ ఆన్ ఓకే అన్నాం. ఎస్ అన్నాం అంటే ఓకే మీకు విండోస్ సర్వర్ అనేది మీకు లాంచ్ అయిపోతుంది. మీకు విండోస్ సర్వర్ అనేది లాంచ్ అవుతుంది. నా ఈ విండోస్ సర్వర్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, IIS సర్వర్ అనేది కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే కింద లెఫ్ట్ సైడ్ లో మీకు జూమ్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసి ఇక్కడ సర్వర్ మేనేజర్ అని ఉంచుకోండి. ఇది ఓపెన్ చేయండి. సర్వర్ మేనేజర్ అని ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఇక్కడ మీకు ఇక్కడ వచ్చినాక మనం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి మేనేజ్కి వెళ్ళాం అనుకోండి, రైట్ సైడ్ టాప్ లో మీకు ఏం కనిపిస్తుంది అంటే యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ సెలెక్ట్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ రండి, నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మల్టిపుల్ థింగ్స్ ఇన్స్టాల్ చేస్తానండి మీకు. ఒకటి వచ్చి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఓకే, అది సెలెక్ట్ చేయండి. దీన్ని AD అంటారు. తర్వాత ఇప్పుడు అవసరం లేదు కానీ తర్వాత అవసరం అవుద్ది. తర్వాత కింద వెబ్ సర్వర్ అని ఒకటి ఉంది, దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఏంటంటే ఒకటి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్, ఇంకోటి వెబ్ సర్వర్ అండి. నెక్స్ట్ రండి, నెక్స్ట్ వచ్చినాక ఇక్కడ యాడ్ ఫీచర్స్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెల్నెట్ క్లయింట్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఒక టూల్ అనమాట, కమ్యూనికేషన్ టెస్ట్ చేయడానికి. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ అనండి మీకు. ఓకే, ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది, లెట్ ఇట్ కమ్. ఈ లోపల మన లైనక్స్ సర్వర్ కూడా ఉంది ఇక్కడ. అవునా, నేనేం చేస్తాను, మన లైనక్స్ సర్వర్ని తీసుకొని సెలెక్ట్ చేసి ఒబ్బేస్గా
మనకి AWS B55, బట్ నేను ఇది యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు వేరే కీ వాడాను కదా, EC2-user అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. లోడ్ అన్నప్పుడు నా సెట్టింగ్స్ అన్ని వస్తాయి. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, నా కీ అయి ఉండొచ్చు, ల్యాప్టాప్ కి కలర్స్ అన్ని వస్తాయి. సరే ఓపెన్ చేశాను అనుకోండి, మీకు సరే పాస్వర్డ్ తప్ప. ఓకే, లాగిన్ చేయడమే మీకు దేంట్లో వస్తుంది, EC2-user లో వస్తుంది, sudo su. నా ఇక్కడ ls-al అని చెప్పి స్లాష్ అంటే రూట్ ఇచ్చాను అనుకోండి, నాకు కావాల్సిన మెగాస్టార్ క్రియేట్ అయిందా? మెగాస్టార్ క్రియేట్ అయింది. రైట్, అంటే మన దేంట్లో ఇచ్చాము మనం, ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ సెట్టింగ్స్ కి వచ్చి ఎడిట్ యూజర్ డేటా ఉంది సరే, మనం స్టార్టింగ్ లో ఇచ్చాం కదా, మీకు ఇస్తే మెగాస్టార్ క్రియేట్ అయిందంటే ఇవి కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి ఉండాలి. ఎగ్జిక్యూట్ అయింది గ్యారంటీ ఏంటి సార్ అంటారా? వెరీ సింపుల్. ఎంజినిక్స్ అనేది వెబ్ సర్వర్ అంటే వెబ్సైట్ ఇచ్చే సర్వర్ అనమాట, వెబ్ పేజెస్ సర్వ్ చేసే సర్వర్. అందుకని మీరు మీ ఏదర్ పబ్లిక్ మొత్తం DNS నేమ్ అన్నా లేకపోతే పబ్లిక్ అయిపోయినా ఏదైనా కాన్ఫిగర్ చేసుకొని ఇలా ఇచ్చారనుకోండి, మీకు ఇలా ఇదే ఎంజినిక్స్ అనమాట. మీకు చూసారా ఆ సిస్టమ్ యొక్క పేరు, హోస్ట్ నేమ్ కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ, ఏదైతే ఉందో IP 1055.1-89 అదే కనిపిస్తుంది చూడండి. సో ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయింది అనమాట. సో వాట్ అబౌట్ విండోస్? విండోస్ లో కూడా మీకు ఇది ఇన్స్టాల్ అయ్యి ఉండాలా. సో నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి ఇదనమాట, అంటే అంటే లైనక్స్ లో వచ్చి ఎంజినిక్స్ అనమాట, విండోస్ లోకి వచ్చి IIS సర్వర్ అంటారు బేసిక్ గా. మీకు ఇట్లా అంటారు బై ద వే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ ఎడిట్ కూడా చేయొచ్చు. ఓ పని చేస్తాను ఆగండి, ఇక్కడికి వచ్చి మీకు అర్థం కావడానికి ఇది చూసారా, దీన్ని వెబ్ పేజ్ అంటాం. ఈ వెబ్ పేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు, మన విండోస్ లో C డ్రైవ్ లో inet pub అని ఉంటుంది, దాని లోపల www రూట్ అన్నాం, దాంట్లో ఇక్కడ మైక్రోసాఫ్ట్ HTML ఫైల్ అని ఒకటి ఉంటుంది మీకు, ఇది HTML డాక్యుమెంట్. ఇక్కడికి వచ్చి నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు టైటిల్ వచ్చి పైన IIS విండోస్ సర్వర్ అని కనిపిస్తుంది. నేను ఏం చేస్తాను, మీకు లెట్స్ డూ వన్ థింగ్, సలార్ అని ఇద్దాం. ఓకే, క్వశ్చన్ మాదే కాబట్టి సలార్ అని ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు H1 అంటే హెడ్డింగ్ 1 అని చెప్పి, సో రెబల్ స్టార్ అని ఇద్దాం. రెబల్ స్టార్ సలార్ అని ఇచ్చి మనం H1 అని ఇద్దాం. ఓకే రైట్, ఇప్పుడు పోయి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు వచ్చిందా రెబల్ స్టార్ సలార్, అంటే అక్కడి నుంచి వస్తుందని చెప్పి. ఇదే కదా, ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, మీ విండోస్ సర్వర్ ని ఇది కదా, మీకు ఎక్కడి నుంచి చేయొచ్చు, మీరు అంతా ట్రై చేయొచ్చండి. చూడండి ఇక్కడ ట్రై చేయండి, నేను చాట్ లో పెడుతున్నాను, మీరు యాక్సెస్ చేస్తే ప్రపంచంలో, ఎందుకంటే పబ్లిక్ అయిపోయి ఉంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా మీకు వస్తుంది. ఇది కూడా చేంజ్ చేయొచ్చు. నేనే ఇక్కడ ఉంది కదా, ఓ పని చేద్దాం, ఎక్కడ నానో యూజర్ షేర్ nginx HTML index.html కి వచ్చి నేనేం చేయొచ్చు, టైటిల్ ఎక్కడుంది మీకు, కిందకు వస్తే టైటిల్ పైనే ఉంది చూడండి. లెట్స్ డూ వన్ థింగ్, నేనేం చేస్తాను, టైటిల్ కదా, టైటిల్ సలార్ కదా. ఓకే, కిందకు వచ్చి వచ్చిందా, మీరు ఇదంతా కూడా యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచి పబ్లిక్ అయిపోయి ఎక్కడ ఉన్నా కూడా మీకు ఇది వస్తుంది అనమాట మీకు. ఓకే సరే, నౌ విండోస్ సిస్టమ్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా, రైట్ సైడ్ టాప్ లో ఇలా వస్తుంది అనమాట మీకు. ఇక్కడ ఎల్లో క్లిక్ చేసినప్పుడు
ఇక్కడ ప్రమోట్ దిస్ సర్వర్ టు ఏ డొమైన్ కంట్రోలర్. ఇప్పుడు మీకు అవసరం లేదు, నేను విపిఎన్ చెప్పేది అవసరం కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్రమోట్ దిస్ సర్వర్ అని చెప్పి యాడ్ అండ్ న్యూ ఫారెస్ట్ అని చెప్పి, ఇది కంప్లీట్ గా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అండి, దీనికి క్లౌడ్ కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే తర్వాత మీకు నెక్స్ట్ వీక్ లో కానీ ఆ పై వీక్ లో కానీ నేను విపిఎన్ చెప్పేటప్పుడు ఇదే స్టెప్స్ రిపీట్ చేయాలా, అందుకని చూపిస్తున్నాను. పేరు నేను ఏం చేస్తాను, aws b55.com అందాం. మీకు ఈ పేరు ఏమని ఇచ్చుకోవచ్చు, .com అంటే వెబ్సైట్ తో సమానం కాదు, ఇది డొమైన్ అంటాం యాక్చువల్ గా, aws b55.com అని ఇచ్చి నెక్స్ట్ రండి. నేను కావాలని ఒక స్టెప్ చేయట్లేదు, బట్ ఎనీవే ఆ తర్వాత చేద్దాం. ఏదో పాస్వర్డ్ ఇవ్వండి, దీంతో పని ఉండదు, కాకపోతే అవసరం అనమాట. ఇలా ఇచ్చేసి నెక్స్ట్, 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 ఫైనల్ గా ఇన్స్టాల్ అని ఉంటుంది. మీకు ఇన్స్టాల్ అని క్లిక్ చేసేయండి, అదే ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ రీబూట్ చేస్తుంది. ఓకే, లెట్ ఇట్ బి. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈరోజు మాట్లాడాలనుకున్నది మీకు కొంచెం అప్డేట్ చేద్దాం. డిప్లాయ్ విండోస్ సర్వర్ అండ్ ఇన్స్టాల్ IIS and Windows Active Directory. Second, create launch template for Linux and deploy Linux server using it. Okay, so make sure you have Nginx installation in user data. Okay, sorry, access Nginx and IIS server from the browser. సరే, రీబూట్ అయ్యి చూడండి, నా విండోస్ సర్వర్ రీబూట్ అయింది, లెట్ ఇట్ బి మీకు. సో ఫిఫ్త్ ఏంటి యాక్చువల్ గా, ఫిఫ్త్ దానికి వచ్చేసరికి లెట్స్ ట్రై టు డూ దిస్ వన్. ఇప్పుడు చేద్దాం దీన్ని. యాడ్ అడిషనల్ స్టోరేజ్ ఉంది, దానికోసం నేను ఏం చేస్తాను, మీకు సేమ్ ఇక్కడే మన EC2 లోనే కిందకు వచ్చి వాల్యూమ్స్ కి రండి. ఇదేంటంటే అడిషనల్ స్టోరేజ్ లైనెక్స్ అనుకొని, లైనెక్స్ కి ఎన్నున్నాయి మీకు, ఇక్కడ వచ్చి LSBLK లిస్ట్ బ్లాక్స్ అన్నప్పుడు ఒకే డిస్క్ 8 GB డిస్క్ ఉంది, దాంట్లో ఒక పార్టీషన్ ఉంది, ఇంకేం లేదు. అదే విండోస్ కూడా 30 GB డిస్క్ ఉంది, అంతే అన్నమాట. 30 GB డిస్క్ ఉంది, ఇంకేం లేదు యాక్చువల్ గా మీకు, మీరు చూసినట్లయితే మీకు. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు 5 GB వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఏ వాల్యూమ్. అగైన్ ఈ GP2 అంటే ఏం సార్, ఇవన్నీ ఎప్పుడు మాట్లాడతామంటే EC2 లో మాట్లాడతాం, బట్ 5 GB అని ఇచ్చి మీకు కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నేమ్ అని చెప్పి Linux వాల్యూమ్ 1 అని చెప్పి క్రియేట్ అంటాం. GP2 విండోస్ వాల్యూమ్ 1 అని చెప్పి మీకు క్రియేట్ అన్నాం. అటాచ్ వాల్యూమ్, ఇదేంటి మీకు లైనక్స్ వాల్యూమ్ తీసుకెళ్ళి ఓకే, మీరు చూస్తే ఇక్కడ టెస్టర్ ఉంది, రెండు దగ్గర దానికి అసైన్ చేయండి, అటాచ్ అనండి. తర్వాత ఇక్కడికి వచ్చి ప్రాబ్లం ఏంటంటే రైట్ క్లిక్ చేసి అటాచ్ వాల్యూమ్ అన్నప్పుడు ఇక్కడ మీ విండోస్ సర్వర్ కనిపిస్తుందా? విండోస్ సర్వర్ కనిపిస్తున్నట్లేదుగా మీకు. ఎందుకు అని మనం వెళ్ళినప్పుడు
సో మనం క్రియేట్ చేసిన వాల్యూమ్స్ రెండు కూడా US:1 లో డిప్లాయ్ చేసాం, కానీ మన సర్వర్ US:1 లో డిప్లాయ్ 1A లో డిప్లాయ్ అయిందా ఫస్ట్ అవైలబిలిటీ జోన్ లో రైట్ సైడ్ వచ్చాను అనుకోండి, చూసారా మనం డిప్లాయ్ చేసినప్పుడు పబ్లిక్ సబ్నెట్ 2 సెలెక్ట్ చేశాను. సో కాబట్టి ఇది వర్కౌట్ కాదనమాట. నేను ఏం చేస్తాను, దీన్ని రిమూవ్ చేసి క్రియేట్ అని చెప్పి మళ్ళీ 5GB అని ఇచ్చి ఈసారి 1B అని ఇద్దాం. 1B అని ఇచ్చి మీకు ఇలా ఇద్దాం. సరే, రెండు అటాచ్ చేసాం. ఇప్పుడు విండోస్కి మళ్ళీ లాగిన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ అన్నప్పుడు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది కదా. ఇప్పుడు మీకు మన పాస్వర్డ్ ఏంటి, మీకు కనెక్ట్ అని చెప్పి అక్కడ పాస్వర్డే. ఇక్కడికి వచ్చి RDP మళ్ళీ గెట్ పాస్వర్డ్, మీకు యూజ్ ప్రైవేట్ కి. సో ఇలా ఇచ్చేసి మనం ఇలా ఇచ్చేయండి. మీకు ఎర్రర్ ఎందుకు వస్తుందంటే పేరు కరెక్టే కానీ ఇవ్వాల్సిన విధంగా ఇవ్వాలి. అదేంటంటే administrator@aws-b55.com అని ఇచ్చి ఇప్పుడు ఇద్దాం. ఇప్పుడు లాగిన్ అవుతుంది, ఎందుకంటే డొమైన్ క్రియేట్ చేశాం కాబట్టి దాంట్లోకి లాగిన్ కావాలి మీకు. సరే, ఇది రానివ్వండి. ఇప్పుడు లైనెక్స్ సర్వర్ లో మీరు చూస్తే ఇంతకుముందు LSBLK ఒకటే ఉంది కదా, ఇప్పుడు ఇస్తే ఉన్నాయి, రెండు ఉన్నాయి చూడండి. మీకు పైన వచ్చి XVDA1 ఉంది, తర్వాత వచ్చి 5GB ఇక్కడ కనిపిస్తుంది మీకు, అవునా? 5GB ఇక్కడ కనిపిస్తుంది. నౌ రైట్ నౌ ఈ 5GB కనిపిస్తుంది సార్, ఇది రా డిస్క్ అండి. రా డిస్క్ అంటే ఏంటంటే, మీకు నేను ఎప్పుడు తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, రా డిస్క్ అంటే మీకు వర్ అనుకోండి, అంటే వర్ వేసామో ప్యాడీ అనుకోండి, వడ్లు వచ్చినాయి అనుకోండి, పంట చేతికి వచ్చింది అనుకోండి, వడ్లు అనుకోండి. బేసిక్గా ఇప్పుడు వడ్లుని ఆర్ ప్యాడీని, తెలుగు అంటే తెలుగులో, మరి వడ్లు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్యాడీ అనుకోండి. యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం అయితే వేరు. నా దాన్ని తినాలంటే ఆబ్వియస్ గా డైరెక్ట్ గా వండుకొని తినలేం కదా. సో కాబట్టి ఏం చేస్తాము, మనకి మీకు ప్యాడీని ఏం చేస్తాం, ఫస్ట్ తీసుకొచ్చి దాన్ని మిల్క్ పంపిస్తాం. మిల్క్ వేసి నేనేం చేస్తాం, మనం రైస్ చేస్తాం. మీకు రైస్ చేసినాక బాయిల్ చేస్తాము, బాయిల్ చేసినాక ప్లేట్ లో సర్వ్ చేస్తాము. ఇది ప్రాసెస్ అన్నం తినాలంటే, అవునా? నా ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు ఏదైతే డిస్క్ ఉందో ఇది ప్యాడీ, దీన్ని ఫార్మేట్ చేస్తా అంటే రైస్ వస్తుంది, దాని మీద ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తా అంటే బాయిల్ అవుద్ది, దాన్ని ప్లేట్ లో పెడతా అంటే మౌంట్ చేస్తా. మౌంట్ చేసి మనం యూజ్ చేయాల, పెద్ద కాంప్లికేట్ ఏం కాదు. ఇది ప్యూర్ లైనెక్స్ అనమాట. ఇది ఎలాగ ఇప్పుడు ఫార్మేట్ చేయడానికి ఎఫ్ డిస్క్ dev అని చెప్పి XVDF అనివ్వండి, చేస్తే కొత్త పార్టీషన్ N అనివ్వండి. మీకు ఎంటర్ 4 సార్లు ఎంటర్ కొట్టి లాస్ట్ మళ్ళీ ప్రాంప్ట్ వచ్చినప్పుడు W ఇస్తే సేవ్ అవుద్ది. మీకు ఇంతకుముందు LSBLK అని టైప్ చేసినప్పుడు మీకు ఎలా ఉంది, ఒకటే ఉంది చూడండి, డిస్క్ ఒకటే ఉంది, దాని కింద పార్టీషన్ లేదు. ఇప్పుడు మీరు చూస్తే దాని కింద పార్టీషన్ క్రియేట్ అయింది చూడండి. అంటే వడ్లను కాస్త రైస్ చేసాం, రైస్ ని బాయిల్ చేయాలి. సో దానికి ఏం చేస్తాను, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయండి. MKFS డాట్, నేను ఈ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ వాడతాను, ext4 అని చెప్పి dev ఇట్లా ఇస్తాను. ఇది ఏం చేస్తుందంటే ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. గుడ్. ఇప్పుడు అంటే అన్నం రెడీ అయింది కదా, అంటే పోయి మనం గెస్ట్ వస్తే అక్కడ ఉంది పెట్టుకొని పోయి తినాలని చెప్పగా నీట్ గా ఒక ఎవరి స్తోమతలో వాళ్ళు ఒక మంచి ప్లేట్ లోనో లేకపోతే సిల్వర్ ప్లేట్ లోనో ఏ ప్లేట్ లోనో పెట్టి అండ్ దెన్ వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి సర్వ్ చేస్తారు. అదే మౌంట్ అనమాట. యాక్చువల్ గా మీకు మౌంట్ పాయింట్ అంటాం. నేనేం చేస్తాను, MKDIR అని చెప్పి ఇక్కడికి వచ్చి 5GB వాల్యూమ్ అంటాను. వాల్యూమ్ అని చెప్పి
మనం ఏం చేస్తామంటే ఎలా మౌంట్ చేయాలంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మనం LSBLK అని టైప్ చేస్తే మనకి ఫార్మేట్ అంతా వస్తుంది. దీనికంటే ఒక ఐడి ఉంటుందండి. ఐడి ఏంటంటే BLK ఐడి అంటే XVDF కి ఇది ఐడి అన్నమాట. మీకు ఇది తీసుకోండి. ఇది మారదన్నమాట యాక్చువల్ గా మీకు. ఇది అట్లే ఉంటుంది. BLK ఐడి అని చెప్పి ఇది తీసుకోండి. తర్వాత ట్యాబ్ కొట్టి 5GB వాల్యూమ్ ఇవ్వండి. తర్వాత EXT4 అని ఇవ్వండి. చేసి నేను ఏం చేస్తాను, నానో ETC FS ట్యాబ్ అని టైప్ చేసి ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. నౌ ఎవరైనా లైనక్స్ మీద అవగాహన ఉన్నోళ్ళు చెప్పగలరా నేను ఎందుకు చేస్తాను ఇది? ఎందుకు చేస్తాను? రీబూట్ తర్వాత ఆటోమేటిక్ గా మౌంట్ కావడానికి. రైట్. సో యాక్చువల్ గా ఇది చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా కూడా చేయొచ్చు. ఎలాగంటే చెప్తాను చూడండి. మనకు కావాలనుకుంటే మౌంట్ అని చెప్పి నేను ఓకే డెవ్ XVDF1 అని చెప్పి తీసుకొచ్చి 5GB వాల్యూమ్ కి మౌంట్ చేయొచ్చు. పని చేస్తుంది. అయితే ఏమవుతుందంటే మీరు సర్వర్ ని రీబూట్ చేశారనుకోండి, ఆ మౌంట్ పాయింట్ పోతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ DF-H అంటే మీకు ఎక్కడా కూడా కనిపించలేదు, XVDF కదా. మనం ఏం చేసాం, CAT ETC FS ట్యాబ్ లో ఇచ్చాను. సో లైనక్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే స్టార్ట్ అయినప్పుడు ఈ మౌంట్ పాయింట్స్ కి మౌంట్ చేసుకోవాలా, మీకు మౌంట్ చేసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మౌంట్ -A అన్నాం అనుకోండి. ఇప్పుడు DF-H అంటే మౌంట్ అయిపోయింది చూడండి. దీని లోపల నేను ఏం చేస్తాను, ఫైల్ ఏమన్నా నేను ఒక 100 ఫైల్స్ పెడదాం అనుకుంటున్నాను. 100 ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలా, మేము నార్మల్ జనాలు అయితే సింపుల్ గా హలో అని చెప్పి ఇలా వచ్చి ఫైల్ 1 ఇలా క్రియేట్ చేస్తారు. బై ద వే అది కాదు మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇలాగైతే నాకు 5th క్లాస్ పిల్లవాడు, మా వాడు 2nd క్లాస్, వాడికి చెప్పినా చేస్తాడు, ఈ టైప్ చేస్తాడు. అది కాదు ఎక్స్పెక్టేషన్. ఫర్ ఐ ఇన్ 100 ఫైళ్ళు కావాలా, ఇంకా కావాలంటే డేట్ కూడా తీసుకొచ్చి హలో -డేట్ అని చెప్పి $1 అని చెప్పి డన్ అన్నాం. మీరు చూసినట్లయితే ఓకే. సో ఇలా చూసాం అనుకోండి, మీకు 100 ఫైల్స్ వచ్చినాయా. నేనేం చేయలే, ఒక్క స్క్రిప్ట్ ఒకే 4 కమాండ్లు 100 ఫైల్స్ వచ్చినాయి మీకు. ఇది మనకు కావాల్సింది. సరే, ఇప్పుడు ఏమవుద్దంటే దీన్ని రీబూట్ అంటాను. మీకు నేనేం చేస్తుంటే ఒక పని చేద్దాము. ఇక్కడికి వచ్చి mkdir అని చెప్పి ఏం చేద్దాం, మనం హలో ఫోల్డర్ అంటాను. రూట్ కింద హలో ఫోల్డర్ అంటాను. మౌంట్ అని చెప్పి dev/dev XVDF1 అని చెప్పి నేనేం చేస్తాను, మీకు హలో ఫోల్డర్ అంటాను. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే DF-H అని ఇచ్చాను అనుకోండి, 2 ఉన్నాయి మీకు. ఐ థింక్ మౌంట్ అయినట్లేదు, బేస్గా తీసుకోలేదా, అవసరం లేదనుకుందేమో. ఇక్కడ చూస్తే మీకు మౌంట్ అని చెప్పి /hello ఫోల్డర్ కని ఇచ్చినప్పుడు ఆల్రెడీ మౌంటెడ్, ఆల్రెడీ ఇట్లా వస్తుంది అనమాట మీకు. సో ఒకసారి రీబూట్ చేశాను అనుకోండి, మీకు రీబూట్ చేస్తే బేసిక్ గా డేటా అక్కడే ఉండాలి మీకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు 100 ఫైల్స్ ఉన్నాయి కదా, మీరు చూస్తే చూడండి హలో ఫోల్డర్ అన్న 100 ఫైల్స్ ఉన్నాయి, అలాగే 5GB వాల్యూమ్ వచ్చిన 100 ఫైల్స్ ఉన్నాయి కదా. దీన్ని రీబూట్ అనేది, రీబూట్ అంటే ఏమవుద్దో చూద్దాం. ఈ లోపల ఇదే ముచ్చట, ఏది ఒక ఫోల్డర్ ని ఫార్మేట్ చేయడము, అసైన్ చేయడం. విండోలో ఎలా చేస్తాం, విండోస్ కూడా చేస్తున్నాం కదా, ఒక ఫైల్ ఫోల్డర్ అసైన్ చేసాం, సారీ డ్రైవ్ అసైన్ చేసాం. నేను విండోస్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇక డిస్క్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ చూసారా ఒక డిస్క్ ఆఫ్లైన్ లో 5GB కనిపిస్తుంది. ఫస్ట్ రైట్ క్లిక్ చేసి మనం ఏం చేస్తామంటే ఆన్లైన్ అంటాం. విండోస్ లో ఈజీ లేండి, ఇనిషియలైజ్ డిస్క్ అంటాం. తర్వాత దాన్ని తీసుకొచ్చి రైట్ క్లిక్ చేసి సింపుల్ వాల్యూమ్, నెక్స్ట్ అని చెప్పి డేటా అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి ఫినిష్ అంటాను.
సో మీకు ఒక డి డ్రైవ్ లో ఒకటి క్రియేట్ అయిపోయింది. విండోస్ లో చాలా చాలా ఈజీ అండి. మీకు అంతే, ఇంకేం లేదు. మీకు మౌంట్ చేయడం ఏం లేదు, ఇదే మౌంట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మీకు గుర్తుందా, మనం ఏం చేసామంటే మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసాం. యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చినప్పుడు విండోస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ కి వెళ్తే ఇక్కడ వస్తుంది అనమాట, యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మీకు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయింది. అయితే మీకు చిన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను ఐపీ అడ్రస్ లిటిల్ కొంచెం అప్డేట్ చేయాలా. అదేంటంటే ఇక్కడికి వచ్చి ipconfig/all అన్నాం అనుకోండి. మీకు ipconfig/all అన్నప్పుడు ఇదేమవుతుందంటే మీకు డిఎన్ఎస్ సర్వరు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మీకు అంటే 127కి వెళ్తుంది. మనం ఏం చేయాలంటే ఇదే ఐపీని అక్కడ ఇవ్వాలి. మీకు ఎలాగా, ncpa.cpl అని టైప్ చేస్తే మీకు నెట్వర్క్ కనెక్షన్స్ ఓపెన్ అవుతాయి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని చెప్పి మీకు IPv4కి వచ్చి ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. సో ఇది తీసేసి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. అలాగే బై డిఫాల్ట్ గా మీకు వాళ్ళ ఓన్ డిఎన్ఎస్ ఏంటంటే 10.55.0.2 అని ఉంటుంది ప్రతి ఒక్కది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ విపిసి వచ్చి 192.168 అనుకోండి, 192.168.0.2 అనమాట. మీకు వాళ్ళ డిఎన్ఎస్ అవుద్ది. అడిషనల్ గా కూడా యాడ్ చేయొచ్చు, అడ్వాన్స్ అని చెప్పి మీకు కావాల్సి వస్తే. గూగుల్ డిఎన్ఎస్ ఏంటి, 8.8.8.8. ఓకే, ఇంకోటి కూడా ఉంది గూగుల్ డిఎన్ఎస్ 8.8.4.4 ఇచ్చి ఓకే 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 అనేవాడు. అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ipconfig/all అంటే మీకు ఇలా వస్తుంది అనమాట. అంతే. సో మీకు యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఒక క్లుప్తంగా చెప్తాను. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ల్యాప్టాప్ ఇస్తారు, ఆర్ డెస్క్టాప్ ఇస్తారు. మరి మీకంటూ ఒక అకౌంట్ ఉండాలి కదా. నేను ఇమాజిన్ నేను కొత్త కంపెనీలో జాయిన్ అయిపోయినాక నాకు ఏమేం కావాలా, నా అవుట్లుక్ ఆర్ నా ఈమెయిల్ సిస్టమ్ కి ఐడి పాస్వర్డ్ కావాలా, సర్వర్స్ కి లాగిన్ చేయడానికి ఐడి పాస్వర్డ్ కావాలా, ఏదైనా ఇంటర్నల్ అప్లికేషన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఇంక్లూడింగ్ మొబైల్లో మీరు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మొబైల్లో కూడా మీకు దీని పేరేంటి ఈమెయిల్స్ వస్తాయి అన్నమాట. మరి ఆ ఐడి పాస్వర్డ్ అన్ని కూడా ఇక్కడే వస్తాయి. ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇలా ఇస్తారు, న్యూ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఆనంద్ కుమార్ మిశ్రా అని అనుకోండి. సో ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ నేమ్ లో ఫస్ట్ వర్డ్ అలాగే లాస్ట్ నేమ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాదనుకోండి ఎస్ వీరపల్లి అనుకుంటారు. కొందరు ఏం చేస్తారు శ్రీహర్ష వి అంటారు. ఇప్పుడు నేను అనుకున్నాను ఏ మిశ్రా అంటాను, ఏ మిశ్రా అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఒక పాస్వర్డ్ ఇస్తాం అనమాట. ఏదో ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ అక్కడ ఇస్తాం. ఇచ్చేసి ఇది పెట్టేస్తాం. యాక్చువల్గా యూజర్ మస్ట్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ లాగాన్ నెక్స్ట్ అండ్ ఫినిష్ అని చెప్పి ఆ ఐడి పాస్వర్డ్ తీసుకెళ్లి మేనేజర్కి పంపిస్తాం. ఇదిగో మీ ఎంప్లాయీ కొత్త యూజర్ ఐడి వచ్చి ఏ మిశ్రా, పాస్వర్డ్ వచ్చి సో అండ్ సో అని ఇచ్చేస్తాం. అతను సిస్టమ్ లోకి లాగిన్ చేసినప్పుడు పాస్వర్డ్ రీసెట్ అడుగుతుంది అనమాట. సో కాబట్టి యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే డైరెక్టరీ సర్వీస్. అంటే మిమ్మల్ని ఆథెంటికేట్ చేయడానికి, మీ అటెండెన్స్ కి అయితేనేమి, అన్నిటికీ మీకు మీ అవుట్లుక్ అయితేనేమి, మీకు ఏదైనా అన్నిటికీ కూడా ఇది ఇంటిగ్రేట్ అయిపోద్ది అనమాట. మీకు ఇది ఒక విండోస్ యొక్క అప్లికేషన్ యాక్టివ్ డైరెక్టరీ అనేది, అది కూడా మీకు ఇన్స్టాల్ చేసాం మనం. ఓకే సరే, దీన్ని లాగిన్ చేద్దాం. మనం లైనక్స్ రీబూట్ చేసాం కదా, రీస్టార్ట్ సెషన్ అన్నాం. ఇక్కడికి వచ్చి మనం ఇచ్చింది ఏంటంటే 5 GB వాల్యూమ్ వెళ్ళాం అనుకోండి, ఫైల్స్ అలాగే ఉన్నాయి, 100 ఫైల్స్. ఓకే, ఇక్కడికి వచ్చి మనం హలో ఫోల్డర్ చెక్ చేద్దాం. మీకు ఏమి లేవు చూడండి, చూసారా? ఎందుకు నాకున్ని, ఎందుకంటే మనం ఇచ్చిన మళ్ళీ మౌంట్ చేస్తూ ఉంటాయి. మౌంట్ అని చెప్పి dev xvdf అని చెప్పి df1 అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి మనం ఇచ్చారనుకోండి. ఇప్పుడు 5 GB వాల్యూమ్ అంటే ఇప్పుడు వస్తాయి చూడండి. అంతే, డేటా పోలా. కాకపోతే మనం ఏదైతే ఈ కమాండ్ ఇచ్చాం కదా మౌంట్ అనేది, ఇది మెమరీలో ఉంది. సో సర్వర్ రీబూట్ అయినప్పుడు మెమరీ రీఫ్రెష్ అయింది. అందుకే మనం ఏం చేసాం,
మనం దాన్ని క్యాట్ ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ లో పెట్టాం కాబట్టి ఇది స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మౌంట్ చేసుకుంటుంది. ఇది మీకు ప్రాసెస్ అండి మీకు. సో ఇది మీరు చూసినట్లయితే మనం చేయాలనుకున్న అడిషనల్ స్టోరేజ్ ఇదంతా కూడా ఇది బై ద వే. ఓకే, సో అగైన్ మీకు కొంచెం యాక్టివ్ డైరెక్టరీ మీకు కొంచెం కాంప్లెక్స్ అనిపించవచ్చు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి అంతవరకే. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఇన్స్టాల్ చేస్తాము, మీకు యూజ్ అవుతుంది. మీకు తర్వాత విపిఎన్ టెస్ట్ చేసేటప్పుడు, ఆ తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ చెప్పేటప్పుడు, ఎఫ్ఎస్ఎక్స్, ఇంకో 3 టాపిక్స్ లో నేను మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీ వాడతాను మీకు, అందుకని. సో ఇదండి మనం ఈరోజు సెషన్ మీకు. సో నెక్స్ట్ ల్యాబ్ అయిపోయినాక మీకు టెర్మినేట్ చేయాలి. బేసిక్ గా టెర్మినేట్ చేయడం అంటే మీకు సర్వర్స్ ని డైరెక్ట్ గా టెర్మినేట్ చేసేయచ్చు. అయితే సర్వర్స్ ని టెర్మినేట్ చేస్తే మీకు వాల్యూమ్స్ పోవన్నమాట. నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇది మన 2 సర్వర్లు కదా, ఇది సెలెక్ట్ చేసి టెర్మినేట్ చేయను కానప్పుడే లాస్ట్ చేస్తాను. టెర్మినేట్ అని చేసినా కూడా వాల్యూమ్స్ అలాగే ఉంటాయండి మీకు వాల్యూమ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇదండి ఈ రోజు సెషన్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్? క్వశ్చన్స్ గైస్? అందరు టాపిక్ క్లియరా? ఫస్ట్ నేను ఏం చెప్పానని. సార్ ఇది స్టార్టింగ్ లో అదే ఒకటి ల్యాప్టాప్ కి అని మీరు క్రియేట్ చేసుకొని సర్వర్ లాంచ్ అయినప్పుడల్లా మీరు అదే డిఫరెంట్ సర్వర్స్ కి కూడా ఒకటే కీ యూస్ చేస్తున్నారు కదా, సో రియల్ టైమ్ లో కూడా అలాగే ఉంటుందండి? కంపెనీస్ లో కూడా అలాగే ఒక కీ రియల్ టైమ్ లో చాలా మంది అసలు కీస్ వాడకపోవచ్చు. ఎందుకంటే దానికి అర్థం కావడానికి ఫస్ట్ అసలు కీస్ ఎందుకు వాడాలి అని అర్థం చేసుకోవాలి మనం. సే క్లౌడ్ రాకముందు 8.8.8.8 ఓకే, సి మీకు ఇక్కడికి వచ్చి 8.8.8.8 అని సింపుల్ గూగుల్ చేస్తే ఏం చెప్తుందండి? అది పబ్లిక్ డిఎన్ఎస్ అని చెప్తుంది. ఓకే రైట్. నౌ మీరు అడిగిన దానికైతే రియల్ టైమ్ లో అంటే క్లౌడ్ రాకముందు సర్వర్స్ అన్ని కూడా వాళ్ళ డేటా సెంటర్స్ ఉండే, బయట నుంచి ఎవరు కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు, కాబట్టి సెక్యూర్ అన్నమాట. కానీ క్లౌడ్ వచ్చినాక తెలుసో తెలియకో వీళ్ళు ఇప్పుడు ఇవి పబ్లిక్ ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. పాస్వర్డ్ అనుకోండి హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది కదా, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్. కానీ ఎస్ఎస్హెచ్ కీస్ పాస్వర్డ్ చేయలేము మనం, క్రాక్ చేయడం అంత ఈజీ కాదు, మీకు కాంబినేషన్ హెవీగా ఉంటుంది యాక్చువల్ గా. అలా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎస్ఎస్హెచ్ కీస్ వాడారు మీకు. సో కాబట్టి కొందరు రియల్ టైమ్ లో అసలు కీసే వాడరు, ఎందుకంటే నా సర్వర్స్ అన్ని ప్రైవేట్ సర్వర్సే, అంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కావు కాబట్టి అంతా కూడా ఇంటర్నల్ గానే కమ్యూనికేట్ అవుతారు. ఫర్ మీ దర్ ఈస్ నో పాయింట్. సో ఇక్కడ ఏమవుద్దంటే ప్రతి సర్వర్ కి నేను వేరే కీ వాడాను అనుకోండి, దాన్ని మేనేజ్ చేయడానికి మళ్ళీ హెడేక్ కదా మీకు. సో మీకు ఇల్లంతటికి ఒక మెయిన్ డోర్ కి తాళం ఉండే సరిపోద్ది, అది ఈజీయా? లేకపోతే ఏ రూమ్ కా రూమ్ తాళం ఈజీయా? ఏ రూమ్ కా రూమ్ తాళం వేయడం ఎప్పుడు వస్తుందంటే మీకు ఏమైనా లోపల ఒక్కొక్క రూమ్ లో ₹1,00,00,000 ఉందనుకోండి, అప్పుడు దట్ మేక్స్ సెన్స్, అడిషనల్ లేయర్ కోసం, అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ కోసం, అవునా? సో కాబట్టి ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, కంపెనీ టు కంపెనీ. అందుకని కొందరు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ మొత్తానికి ఒకే కీ వాడచ్చు అనమాట, ఎందుకంటే అడ్మిన్స్ లాగిన్ చేయాలి కాబట్టి, అందుకోసం ఇట్ వేరీస్. ఓకే ఓకే, క్వశ్చన్స్? హాయ్ సార్, దిస్ ఇస్ రాజేష్ కుమార్. చెప్పండి రాజేష్. సార్ ఇందాక ఐపీ అడ్రస్ అప్డేట్ చేస్తున్నప్పుడు డిఎన్ఎస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు 8.8.8 అని. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ గా మీకు డౌట్ ఏంటి? అక్కడ డిఎన్ఎస్ సర్వర్స్ దగ్గర అవే ఎందుకు ఇవ్వాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 8.8.8, 8.8.4.4 అనేసి ఈ రెండు ఇచ్చారు అనుకోండి, ఈ రెండు ఐపీలు ఏం ఐపీలు? ఈ రెండు కరెక్ట్గా ఆలోచన చెప్పండి. వాట్ టైప్ ఆఫ్ ఐపీస్ ఇవి రెండు? క్లాస్ ఏ ఐపీ? నో, ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్. ఓకే, సో ఇవేంటంటే గూగుల్ డిఎన్ఎస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలనుకోండి, మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడన్నా కూడా ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి www.google.com అని టైప్ చేసినప్పుడు గూగుల్ యొక్క ఐపీ అడ్రస్ ఇవి. సో sriharshav.com అని అనుకోండి, shav.com, కమాన్ shav.com అన్నా అనుకోండి.
ఇక్కడ 34,149. నౌ sriharshavi.com ఐపీ అడ్రస్ ఇది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? యాక్చువల్ గా ఎవరు ఇస్తున్నారు మీకు? ఎవరో చెప్పాలి కదా, ఎవరో చెప్తేనే తెలుస్తుంది నాకు. దీన్నే హోస్ట్ నేమ్ రెజల్యూషన్ అంటారు. ఇది ఎవరు ఇస్తారంటే డిఎన్ఎస్ ఇస్తుంది. సో ఆ డిఎన్ఎస్ లో మనం ఇందాక చేసినప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళ లోకల్ డిఎన్ఎస్ వచ్చింది అనమాట. ఇది వాడుకోవచ్చు, కాకపోతే కొన్నిసార్లు ఇట్లా వాడతారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ డిఎన్ఎస్ ఉందనుకోండి, దీని దగ్గర A to Z ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం లేదు. వేరే గూగుల్ డిఎన్ఎస్ ఇచ్చాను అనుకోండి, ఇది డైరెక్ట్ గా గూగుల్ డిఎన్ఎస్ పోయింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ లేకపోతే ఇక్కడ చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకొని అది ఫైండ్ అవుట్ చేస్తుంది దానికోసం. కాబట్టి ఈ రెండు ఇవ్వకపోయినా నష్టం లే, కానీ ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అని చెప్పడం కోసం ఇచ్చాను. ఓకే ఓకే మిత్రో, క్వశ్చన్స్? సార్ ఇది టెక్నికల్ అయిపోయాక అడగాలండి. వీమియోలో యాడ్ చేయాలి. టెక్నికల్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే సార్, ఒకసారి బిల్లింగ్ ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను. బిల్లింగ్ ఇప్పుడే అవసరం లేదండి, బట్ మీరు అడిగారు కాబట్టి ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి బిల్లింగ్ అండ్ కాస్ట్ ఇది రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అక్కడ బిల్లింగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడే మీకు బిల్లింగ్ ఏం రాదు, ఎందుకంటే మీరేం యూజ్ చేయలేదు కాబట్టి మీకు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడికి వచ్చి అయిపోయినాక టెర్మినేట్ అని చెప్పి రెండింటిని ఇక్కడ టెర్మినేట్ చేసేయండి. ఓకే, అయితే మెషిన్లు టెర్మినేట్ అయినంత మాత్రాన ఇందాక చెప్పినట్టు వాల్యూమ్స్ ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్స్ లో ఇక్కడికి వస్తే కాసేపటికి మెషిన్స్ డిలీట్ అయిపోయినాక వాల్యూమ్స్ దగ్గర రెండు కూడా మీకు అవైలబుల్ చూసారు, అవైలబుల్ వచ్చినాయి చూడండి మీకు. సో కాబట్టి అవి డిలీట్ కావు ఎక్స్ట్రాగా. సో కాబట్టి ఇవి సెలెక్ట్ చేసి మనకు వచ్చి చేస్తాను. గైస్ ఒక్క నిమిషం అండి, ఒక కాల్ హ్యాండిల్ చేయాలి, ఒక్క నిమిషం. ఓకే గైస్, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అయిపోయిందా? డిలీట్ చేశానా? ఓకే డిలీట్ చేశాను. ఓకే డన్. ఇదేది మీకు ఏది డిలీట్ చేయబోయి ఏది చేసాం మనం? ఓకే ఇక్కడ ఉంది, యా ఇది ఇది ఇప్పుడు వచ్చి డిలీట్ చేసేద్దాం. అంటే మెషిన్ డిలీట్ అయిపోతే రూట్ వాల్యూమ్ దాంతో పాటు డిలీట్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా మనం క్రియేట్ చేసి మనం డిలీట్ చేయాలన్నమాట, అందుకని. ఓకే డన్ అయిపోయింది. సరే గుడ్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టెర్మినేట్ అయిపోయినాక ఇలా టెర్మినేటెడ్ అని చెప్పి అరగంట పాటు అలాగే ఉంటుంది. సో కాబట్టి మీరు గాబారా పడాల్సిన అవసరం లేదు. బేసిక్గా హాఫ్ అన్ అవర్ తర్వాత అదే పోతుంది, మీకేం బిల్లు పడదు. సో డోంట్ వరీ. సరే లెట్ మీ స్టాప్ ద